ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ సమయాన మనం గమనించి చూస్తే మరి చెప్పబడుతున్న మాటలన్నీ ఆదికాండం 14వ అధ్యాయంలో ఈ మాటలన్నీ వ్రాయబడి ఉన్నాయి. ఆదికాండం 14వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో లిఖించడం జరిగింది. మరి మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మనలో ఉండాల్సినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం ఎలాంటిదంటే, మనలో రోషం కలిగిన ఆత్మ అనేది, రోషంగా దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో, ఎవరైతే దేవుని మీదే మనసు పెట్టుకొని దేవుడే మమ్మల్ని దీవించాలని ఎవరైతే దేవుని మీద రోషము పూని, రోషం కలిగి అంటే దేవుని ద్వారానే ఆశీర్వదించబడాలని ఆశించిన వ్యక్తుల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అని మన బైబిల్లో చూస్తే, మరి అబ్రహామును మనం గమనించినప్పుడు ఒక దినాన మరి లోతు తన బంధువైనటువంటి లోతుని, తన భార్యల్ని, బిడ్డల్ని, వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కలిగిన వాటిని శత్రురాజులు అతన్ని ఇబ్బంది పెట్టినప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు ఈ విషయం ఎరిగినటువంటి అబ్రహాము ఏం చేస్తాడంటే, నాది కాదు కదా, నన్ను విడిచి వెళ్ళాడు కదా అని మరి మర్చిపోకుండా మరి అతను ఏం చేశాడంటే, మరి వేల మందిని తీసుకొని వెళ్ళలేదు, కానీ దాదాపు 5 పట్టణాల రాజులు, వాళ్ళు సామాన్యులు కాదు, చాలా గొప్ప సైన్యం అది. వారిని ఎదిరించుట కొరకు ఇతను ఎక్కువ మంది కాదు, ఒక 318 మంది మాత్రమే తన ఎంట అలవర్చబడినటువంటి వారిని తీసుకుని వెళ్ళాడు యుద్ధానికని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆ సమయంలో దేవుడు అతనికి ఒక గొప్ప విజయాన్ని ఇస్తే, మరి వారందరినీ కూడా విడిపించుకొని శత్రువుల చేతుల్లో నుంచి అబ్రహాము విడిపించుకొని తీసుకొని వస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఆ సమయంలో మరి ఈ 5 పట్టణాల రాజులు ఇతనిని ఏమంటారంటే, అబ్రహామును చూసి అబ్రహాముని మరి వారందరినీ కూడా విడిపించమని, వారిని కనుకిస్తే మేము ఆస్తిని ఇస్తామని అబ్రహాముతో చెప్పడం జరిగింది. ఆ సమయంలో మరి అబ్రహాం అంటున్న మాట మనకు తెలుసు, నీ చెప్పుల వారైనను నీ నూలు పోగైనను పొరపాటున నాకు అవసరం లేదని వాళ్ళు ఇస్తున్న ఆస్తిని చాలా సింపుల్గా తిరస్కరిస్తాడు. మీరు ఇచ్చే ఆస్తి నాకు అవసరం లేదు, ఒక దినం వస్తుంది దేవుడు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు, ఇప్పటికే నన్ను దీవించాడు, ఒక దినం ఇంకా వస్తుంది, అది దేవుడు నన్ను ఖచ్చితంగా నన్ను పిలిచిందే దేవుడు నన్ను ఆశీర్వదించుట కొరకు, కనుక నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, కనుక ఆ రోజున మీరు దేవుడు నన్ను ఆశీర్వదించిన తర్వాత ఒకవేళ నేను కనుక ఈరోజు మీ దగ్గర నేను తీసుకుంటే ఈ ఆస్తి అంతా ఎక్కడిదో తెలుసు, అబ్రహాముకి ఇదంతా మేమిస్తేనే ఆ రోజున ఇంతటి వాడయ్యాడనే మాట మీరు తప్పకుండా అంటారు, ఆ మాటని మీరు మరి పుట్టిస్తారు, కనుక నాకు అవసరం లేదు అని చాలా సింపుల్గా దాన్ని తిరస్కరించిన వాడు అబ్రహాము. మరి ఈ విషయాన్ని మనం చూస్తే నిజంగా చెప్పాలంటే ఇతను ఎంత పిచ్చివాడ, 5 పట్టణాల రాజులు వాళ్ళు ఇస్తున్న ఆస్తిని, వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ యొక్క సంపదని కాదు అన్నాడని మనం చూసినప్పుడు, ఇతన్ని చూసినప్పుడు అనేకులు అనుకొని ఉంటారు, ఇతను ఎంత పిచ్చోడైందని ఆ రోజున ఇచ్చేవాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ చాలామంది అనుకొని ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడైతే అంటాడు కదా, అంతేకాకుండా అక్కడ మనం చూసినప్పుడు 24వ వచనంలో ఉంటుంది, ఈ పడుచువారు భుజించినది తప్ప, అంటే అతను అంత యుద్ధాన్ని చేశాడు, అలాంటి పరిస్థితులు గుండా మరి విడిపించుకొని వస్తున్నప్పుడు అంత శ్రమ పడిన తర్వాత కూడా మనం చూస్తే ఎక్కడ ఒక ముద్ద భోజనం కూడా చేయకుండా, అంటే ఎంత రోషం కలిగిన వాడో చూడండి. వాళ్ళ సంపదని కాదన్నాడు, వాళ్ళకి సంబంధించిన స్థలంలో ఒక ముద్ద అన్నం తినడానికి కూడా ఇష్టపడకుండా రోషం కలిగి ప్రభు మీద ఆనుకుని ప్రభు నామ మహిమ కొరకు అక్కడి నుండి తిరిగి బయలుదేరి వస్తూ అంటాడు, నాతో ఉన్నవారు ఒకవేళ ఏదైనా తెలియకి పడుచువారు ఏమైనా భోజనం చేశారేమో, కానీ మీకు సంబంధించింది కూడా ఏది కూడా నాకు అవసరం లేదు అని రోషం కలిగి ప్రభు కొరకు నిలిచినవాడు అబ్రహాము. హల్లెలూయా. కనుకనే ఇవన్నీ జరిగిన తర్వాత అదిగో వారంతా వారితో మాట్లాడడం చాలించి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు మరి అతనికి మెల్కీసెదెకు అనే దేవుని యొక్క మరి దేవుడే అతన్ని ఎదుర్కొని దేవుడు అతన్ని కలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సాక్షాత్తు ఎప్పుడైతే తన బిడ్డ దేవుని కొరకు, ఆయన కొరకు ఎప్పుడైతే రోషం కలిగి నిలిచి ఉన్నాడో,
ప్రభువే నన్ను ఆశీర్వదిస్తాడు, నీకు సంబంధించింది ఏది నాకు అవసరం లేదు. చూడండి ఎంతటి రోషం అంటే పైగా అంటాడు, సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క ఆస్తి నాకు అస్సలు అవసరం లేదు, ఎందుకంటే మీ వ్యభిచారపు యొక్క సంపద అనేది నాకు ఎక్కడా కూడా నాకు మీ ఏది కూడా నాకు అవసరం లేదని. అంటే శపితమైనటువంటి ఆ ఆస్తి, మరి దుర్మార్గమైనటువంటి పాపము ద్వారా కలిగినటువంటి ఆ సంపద నాకు పొరపాటున నాకు వద్దు, అందుట్లోనూ మీలాంటి పాపపు సొమ్ము నాకు అసలు వద్దని దానిని తిరస్కరించాడు, రోషం కలిగి ఉన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత ప్రభు అతన్ని కలుసుకున్నాడు. వెల్డన్ మై సన్ అన్నట్లుగా మరి అతన్ని భుజాన్ని తట్టాడు. మరి అతన్ని చూసి దేవుడు ఎంతో సంతోషించినట్లుగా మనం చూస్తాం. అతన్ని కలిసినప్పుడు చూడండి, దేవుడు అతనిని కలుసుకోవడమే కాదు, అతనికి రొట్టెను ద్రాక్షారసాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, కనీసం ఒక బుద్ధ భోజనాన్ని కూడా నా బిడ్డ నా కోసం తినకుండా రోషం కలిగి వెనుకకు వచ్చేసాడని గుర్తించిన ప్రభు అతని ఆకలిని కూడా గుర్తించి ఆహారం ఇచ్చినవాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. కనుక దేవుడు ఎలాంటి వాడంటే, ఆ రోజున అతని ఆకలిని ఆ రోజున తీర్చాడు. ఆ తరువాతి దినాల్లో ఇంకనూ అతన్ని దేవుడు విస్తార జనాంగంగా దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. కనుక దేవుని కొరకు మనము రోషముగా నిలిచినప్పుడు ఈ లోకంలో ఉన్న వాటి మీద మనం ఆశ్రయించకుండా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద, ఈ లోకంలో ఉన్నటువంటి దేని మీద మనం ఆశ్రయించకుండా మనం నిలిచినప్పుడు మన దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదించడమే కాక మనల్ని ఎప్పుడో ఆశీర్వదించడం కాదు, అది అబ్రహాము యొక్క ఆకలిని ఆ క్షణాన్ని దేవుడు తీర్చాడు కదా, అలాగే ఈ రోజు ఉన్నటువంటి నీ కొరత ఏంటో దేవుడు తీరుస్తాడు, నా కొరత ఏంటో దేవుడు తీరుస్తాడు. ఈ రోజున కొరత తీర్చడమే కాదు, రాబోతున్న భవిష్యత్తులో అవసరాలని, రాబోతున్న భవిష్యత్తును ఆశీర్వదించడమే కాదు, ఈరోజు నేడు కలిగి ఉన్నటువంటి కొరతను కూడా మనకి తీర్చగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో ఉండాల్సింది అదిగో అబ్రహాములో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటండి. 5 పట్టణాల రాజులు వచ్చి సంపదని ఇస్తామంటే చాలా ఈజీగా తిరస్కరించి దేవుని మహిమను, దేవునికి ఎంత మహిమ తీసుకొని వచ్చినప్పుడు దేవునికి ఎంతో సంతోషం కలిగి దేవాతి దేవుడే సాక్షాత్తు ఆయనే కలుసుకొని అబ్రహాముని మరి దీవించినట్లుగా, అబ్రహాముని బట్టి సంతోషించినట్లుగా, అబ్రహాము యొక్క ఆకలిని గుర్తించి ఆకలిని తీర్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఈ సందర్భంలో మనం గమనించుకొని మరి ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు మనలో కూడా ఇలాంటి మనసు ఎవరికైతే ఉంటుందో, ఆ రోజున దేవుడు అంట చూసింది ఒక అబ్రహామునే కాదు, ఈ రోజున మనలాంటి అబ్రహాములు ఎంతోమందిని దేవుడు చూశాడంట. మనం ఎలా అబ్రహాం అయ్యామో మనము కూడా దేవుని మీదే ఆనుకొని నీవిచ్చు ఆశీర్వాదమే నాకు కావాలని ఏ వ్యక్తి అయితే దేవుని మీద ఆనుకుంటాడో అది వారందరినీ కూడా దేవుడు అబ్రహాములో చూశాడంట. హల్లెలూయా. కనుకనే దేవుడి ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని మీదే నువ్వు ఆనుకొని నా దేవుడే నన్ను ఆశీర్వదించాలని ఎవరైతే రోషం కలిగి ప్రభు మీద ఆనుకుంటారో అట్టి వారి యొక్క కొరతను తీర్చడమే కాదు, రాబోతున్న భవిష్యత్తు అవసరాలను కూడా ఇప్పటి అవసరాలను తీరుస్తాడు, రాబోతున్న భవిష్యత్తును కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాడు. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని, ప్రభా అబ్రహాములో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన మనస్సును నాకు కూడా మీరు దయచేయండి నాయన. అలాంటి కలిగి ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా దేవుడిని యొక్క అవసరాలు తీర్చడమే కాదు, రాబోతున్న భవిష్యత్తుని ఉన్నతంగా నీ కొరకు, శ్రేష్టమైన భవిష్యత్తుని నీ కొరకు దేవుడు సిద్ధం చేసి ఉన్నాడు. కనుక ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకున్న పరిశుద్ధ ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ, నిజముగా ప్రభా ఎవరైతే నీ మీద ఆనుకొని నీ వల్లనే మేము దీవించబడాలని ఎవరైతే ప్రభా నీ మీద ఆనుకున్నారో అట్టి బిడ్డలతో ఈ ఉదయకాలం మీరు మాట్లాడారు. నిజముగా నా తండ్రి, ఆ రోజున అబ్రహాము ప్రభా 5 పట్టణాల రాజులు ప్రభా విస్తారమైన సంపదను అతనికి ఇస్తూ ఉన్నప్పుడు నా తండ్రి నిజముగా ఏమాత్రం కూడా దానిని లెక్క చేయకుండా ఆ సంపదను తోలనాడి నాయన, నా దేవునికి మాత్రమే మహిమ కలగాలి నా జీవితం ద్వారా, ఏమాత్రం కూడా మీ వల్ల నేను దీవించబడ్డానన్న ఆ యొక్క పేరు నాకు రాకూడదని ప్రభా నీ మీద ఆనుకున్న అబ్రహామును చూసి మీరు సంతోషించి అతని యొక్క ఆకలిని మీరు గమనించారు, అతనిలో ఉన్నటువంటి ఆ కోరికని మీరు గమనించారు. ప్రత్యేకంగా నా తండ్రి రాబోతున్న భవిష్యత్తులో అతన్ని ఆశీర్వదించడమే కాక ఆనాడున్న అతని ఆకలి అక్కరిని మీరు తీర్చారు.
ఈ ఉదయకాలపు వేళ నీ మీద ఆనుకున్న వారి జీవితాలలో మీరు చేసే మేలులు ఎంతో గొప్పవే నాయన. ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వారి జీవితాలలో కూడా అయా నీ మీద ఆనుకున్నటువంటి బిడ్డలు ఎవరో నీకు బాహాటంగా తెలుసు నాయన. అబ్రహాము దేవుడివి, మాకును మీరు దేవునిగా మీరున్నారు. నిశ్చయంగా ప్రతి బిడ్డను మీరు నిండారులుగా దీవించండి ప్రభా. నీకు స్తోత్రం. నీ మీద ఆనుకున్న వారి జీవితాలను ఎన్నడూ మీరు సిగ్గుపరిచిన దేవుడిగాను మీరున్నారయ్యా. మా యందు మీరు ఆనందించిన ఎడల ప్రభా ఇదిగో మంచి దేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టే తండ్రిగా మీరున్నారు. నిశ్చయంగా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అయ్యా. మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండుట కొరికి మీరు పిలిచి ఉండగా ఎవ్వరు కూడా నాయన లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆనుకొనక నీ మీదే ఆధారపడి జీవించుకు ఆయన శక్తిని మని కోరుకొనుచు సాతాను సంబంధమైన క్రియలన్నింటినీ మీ నామములో లయపరిచి కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఉదయకాలపు దీవెన దయచేయండి. పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని మీరు నిండారులుగా దీవించి ఈ సంవత్సరపు అత్యధికమైన క్షేమాన్ని బిడ్డలకు కలుగు చేయమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడయుండి దేవుని మీద ఆనుకుంటున్న మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాలు నా దేవుడు మీ జీవితాల్లో నిండారులుగా దేవుడు దయచేయును గాక. ఆమేన్.